ప్రస్తుతం మార్కెట్స్ చూస్తుంటే అందరిలోనూ ఒకటే టెన్షన్. పడుతున్న ఈ మార్కెట్లలో మన క్యాపిటల్ ఎలా కాపాడుకోవాలి? అయితే ఈరోజు మనం రివ్యూ చేయబోయే డేటా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ను తెరమీదకి తెస్తోంది. కేవలం మార్కెట్ పెరిగితేనే కాదు, పడుతున్నప్పుడు కూడా లాభాలు పొందే లేదా కనీసం మన పోర్ట్ఫోలియోను కాపాడుకునే కొన్ని ప్రత్యామ్నాయ సాధనాల గురించి ఈ విశ్లేషణలో మనం డీప్ డైవ్ చేయబోతున్నాం. ఈ ఒక్క నంబర్ చూస్తే చాలు పరిస్థితి తీవ్రత అర్థం కావడానికి. 2025 స్టార్టింగ్లోనే ఇండియన్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏకంగా 20% పైగా కుప్పకూలాయి. ఇది జస్ట్ ఒక స్టాటిస్టిక్ కాదు, మార్కెట్లో ఉన్న చాలామంది ఇన్వెస్టర్లు అక్షరాలా ఫేస్ చేస్తున్న పెయిన్కి ఒక నిదర్శనం. ఇలాంటి టైంలో కేవలం ఈక్విటీలపైనే ఆధారపడితే నష్టాలు తప్పవని స్పష్టంగా తెలుస్తోంది. సో దీన్నుంచి బయటపడే మార్గం ఏంటి? ఈ సెషన్లో మనం కరెంట్ బేర్ మార్కెట్ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంతో పాటు ఈ క్రాష్ని డీల్ చేయడానికి ఉపయోగపడే ఫండమెంటల్స్, డైవర్సిఫికేషన్ మార్గాలు, కొన్ని ప్రూవెన్ వ్యూహాలు మరియు అన్నింటికంటే ముఖ్యమైన రిస్క్ మేనేజ్మెంట్ రూల్స్ గురించి చాలా ఫాస్ట్గా, క్లియర్గా చూసేద్దాం. ముందుగా అసలు మన ట్రెడిషనల్ పోర్ట్ఫోలియోలు ఎందుకు ఇంతలా ప్రెషర్ ఫేస్ చేస్తున్నాయో ఒకసారి గమనిద్దాం. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్, దానికి తోడు ఎప్పటికీ తగ్గని ఇన్ఫ్లేషన్, ఇవన్నీ కలిసి లాంగ్ ఓన్లీ స్టాక్ పోర్ట్ఫోలియోల మీద విపరీతమైన భారాన్ని మోపుతున్నాయి. అంటే కేవలం స్టాక్స్ కొని అవి పెరిగేదాకా వెయిట్ చేసే పాత పద్ధతి ఇప్పుడు పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. అయితే మార్కెట్ పడుతోంది కదా అని చేతులు కట్టుకొని కూర్చోవాల్సిన పనేం లేదు. ఈ గ్లోబల్ ప్రెషర్స్ని తట్టుకోవడానికి మన ముందున్న ఒక ఆప్షన్ గురించి సోర్స్ మెటీరియల్ బలంగా చెబుతోంది. అదే కాంట్రాక్ట్స్ ఫర్ డిఫరెన్స్, షార్ట్కట్లో సిఎఫ్డీస్ అంటారు. అసలివి ఎలా పనిచేస్తాయో చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే సిఎఫ్డి అంటే ఒక డెరివేటివ్ టూల్. ఇక్కడ మనం ఒక ఎసెట్ని ఫిజికల్గా కొనాల్సిన అవసరం లేదు. కేవలం ఆ ఎసెట్ ధర పెరుగుతుందా లేదా పడుతుందా అనే ప్రైస్ మూవ్మెంట్స్పై మనం ట్రేడ్ చేస్తాం. మార్కెట్ పైకి వెళుతుందనిపిస్తే లాంగ్ వెళ్ళొచ్చు, కింద పడుతుందనిపిస్తే షార్ట్ కూడా చేయొచ్చు. పైగా ఇక్కడ లెవరేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ట్రెడిషనల్ పోర్ట్ఫోలియోలకి ఈ సిఎఫ్డీలకి మధ్య ఉన్న తేడా ఏంటంటే, మామూలుగా మనం స్టాక్స్ కొన్నప్పుడు వాటిని డెలివరీ తీసుకుంటాం, కానీ అవి మార్కెట్ పడుతున్నప్పుడు బాగా రిస్క్లో పడిపోతాయి. అదే సిఎఫ్డి ట్రేడింగ్కొస్తే ఫిజికల్ ఓనర్షిప్ లేకపోవడం వల్ల మనకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇది పడుతున్న మార్కెట్లో మన క్యాపిటల్ను కాపాడే ఒక షీల్డ్లాగా, అదే టైంలో లాభాలు తెచ్చిపెట్టే ఒక ఆయుధంలాగా కూడా ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి టూల్స్తో మన ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా డైవర్సిఫై చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మార్కెట్ వీక్గా ఉన్నప్పుడు వేరే అసెట్ క్లాసెస్ వైపు చూడడం చాలా ముఖ్యం. మనకిక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మొదటిది అమాడిటీస్. స్టాక్స్ పడుతున్నప్పుడు అందరూ పరిగెత్తేది గోల్డ్, సిల్వర్ లాంటి సేఫ్ హెవెన్స్ వైపే. ఇక జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు ఆయిల్ ప్రైసెస్ కూడా అమాంతం పెరగొచ్చు. రెండోది ఇండెక్సెస్. మన నిఫ్టీ మాత్రమే కాకుండా అమెరికాకి చెందిన US 500 లాంటివి ట్రేడ్ చేయొచ్చు. మూడోది ఫారెక్స్. ఒక కరెన్సీ పడుతున్నప్పుడు మరొక కరెన్సీ పుంజుకుంటుంది. ఉదాహరణకు USDకి వ్యతిరేకంగా INR ఎటు వెళ్తుందో అంచనా వేసి ట్రేడ్ చేయడం. సో అసెట్స్ ఏంటో చూసాం కాబట్టి ఇప్పుడు ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే 3 పవర్ఫుల్ స్ట్రాటజీల గురించి వివరంగా చూద్దాం. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి పోర్ట్ఫోలియో హెడ్జింగ్. ఇదెలా పనిచేస్తుందంటే, ఉదాహరణకు మన దగ్గర లాంగ్ టర్మ్ కోసం కొన్ని ఇండియన్ స్టాక్స్ ఉన్నాయనుకుందాం. మార్కెట్ పడుతోందని భయపడి వాటిని అమ్మేయాల్సిన పనేం లేదు. దానికి బదులుగా ఇండియా నిఫ్టీ సిఎఫ్డిపై ఒక షార్ట్ పొజిషన్ ఓపెన్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఆ ఇండెక్స్ పడినప్పుడు వచ్చే లాభం ఫిజికల్ స్టాక్స్లో వస్తున్న నష్టాన్ని కవర్ చేస్తుంది. ఇదొక రకంగా మన పోర్ట్ఫోలియోకి వేసుకునే ఇన్సూరెన్స్ పాలసీ లాంటిదన్నమాట. ఇక రెండో స్ట్రాటజీ సేఫ్ హెవెన్ ప్లేస్. చరిత్ర చెబుతున్నదేంటంటే, ఈక్విటీ మార్కెట్లలో ఎప్పుడు రిస్క్ పెరిగినా పెట్టుబడులన్నీ బంగారం వైపు మళ్లుతాయి. సో ఈక్విటీలకు గోల్డ్కి మధ్య ఉన్న ఈ ఇన్వర్స్ కోరిలేషన్ని వాడుకుని గోల్డ్ సిఎఫ్డీలపై లాంగ్ పొజిషన్ తీసుకోవడం ద్వారా మార్కెట్ క్రాష్ని కూడా మనం ఒక మంచి అవకాశంగా మలుచుకోవచ్చు. మూడోది కొంచెం అడ్వాన్స్డ్గా ఉండే డైరెక్షనల్ షార్ట్స్ అండ్ పేర్స్ ట్రేడింగ్. అంటే వీక్గా ఉన్న మార్కెట్ల మీద నేరుగా షార్ట్ చేయడం లేదా ఒకేసారి 2 వ్యతిరేక ట్రేడ్స్ తీసుకోవడం. ఒకవైపు గోల్డ్ సిఎఫ్డీపై లాంగ్ వెళ్తూనే ఇంకోవైపు ఈక్విటీ ఇండెక్స్ సిఎఫ్డీపై షార్ట్ చేయొచ్చు. దీన్నే మార్కెట్ న్యూట్రల్ అప్రోచ్ అంటారు. మార్కెట్ ఏ దిశలో వెళ్ళినా ఒక ట్రేడ్లోని ప్రాఫిట్ ఇంకో ట్రేడ్లోని లాస్ని బ్యాలెన్స్ చేస్తుంది. స్ట్రాటజీస్ బానే ఉన్నాయి కదా అని ఎక్సైట్ అయిపోయి వెంటనే ట్రేడింగ్ మొదలుపెడితే మాత్రం కష్టమే. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చార్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది.
మార్కెట్లలో ఉన్న ఒక కఠినమైన వాస్తవమేంటంటే దాదాపు 70% మంది రీటైల్ ట్రేడర్లు డబ్బులు పోగొట్టుకుంటారు. కేవలం 30% మంది మాత్రమే సర్వైవ్ అవుతారు లేదా ప్రాఫిట్ చూస్తారు. ఎందుకింత పెద్ద ఫెయిల్యూర్ రేట్ అంటే సరైన డిసిప్లిన్ లేకపోవడమే. రిస్క్ మేనేజ్మెంట్ని గాలికి వదిలేస్తే ఏ స్ట్రాటజీ కూడా మనల్ని కాపాడలేదని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకే కొన్ని బేసిక్ రూల్స్ని మనం బ్లైండ్గా ఫాలో అయిపోవాలి. ఇవి నాన్ నెగోషియబుల్. ప్రతి ట్రేడ్కి ఖచ్చితంగా స్టాప్ లాస్ అలాగే టేక్ ప్రాఫిట్ ఉండాల్సిందే. ఇక్కడ అతి ముఖ్యమైన రూల్ ఒకటుంది. అదేంటంటే ఒక ట్రేడ్ మీద మన మొత్తం క్యాపిటల్లో కేవలం 1-2% మాత్రమే రిస్క్ చేయాలి. ఈ లైన్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాస్ చేయకూడదు. అలాగే ఓవర్ లెవరేజ్ జోలికి అస్సలు పోకూడదు. అన్నింటికీ మించి మనం చేసిన తప్పుల్ని ట్రాక్ చేయడానికి ఒక ట్రేడింగ్ జర్నల్ని మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. మరి ఇవన్నీ తెలుసుకున్నాక ప్రాక్టికల్గా నెక్స్ట్ ఏం చేయాలో కూడా ఒకసారి చూద్దాం. సోర్స్ మెటీరియల్లో ఐఫారెక్స్ లాంటి ప్లాట్ఫామ్లు అందిస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్లను హైలైట్ చేశారు. రియల్ మనీతో ట్రేడ్ చేసే ముందు ఒక $5,000 వర్చువల్ ఫండ్స్తో వచ్చే డెమో అకౌంట్లో ప్రాక్టీస్ చేయడం చాలా సేఫ్. అలాగే మన అకౌంట్ మైనస్లోకి వెళ్లకుండా నెగటివ్ బ్యాలెన్స్ ప్రొటెక్షన్ ఫీచర్, ట్రాన్స్పరెంట్గా ఉండే నో డీలింగ్ డెస్క్ ఎగ్జిక్యూషన్ మరియు మార్కెట్ నాలెడ్జ్ని పెంచుకునే ఎడ్యుకేషనల్ గైడ్స్ ఇవన్నీ ట్రేడర్ల కోసం అందుబాటులో ఉన్నాయి. ఫైనల్గా ఈ సెషన్ని ఒక చిన్న కానీ చాలా ఇంపార్టెంట్ ప్రశ్నతో ముగిద్దాం. రాబోయే మార్కెట్ షిఫ్ట్కి పోర్ట్ఫోలియో సిద్ధంగా ఉందా? బేర్ మార్కెట్ అంటేనే భయం పుట్టించేది. కానీ డైవర్సిఫికేషన్ మరియు హెడ్జింగ్ లాంటి కరెక్ట్ టూల్స్ వాడితే ఆ వొలటాలిటీని కూడా మనం ధైర్యంగా ఫేస్ చేయొచ్చు. అయితే ఒక విషయం మర్చిపోకండి, సిఎఫ్డి ట్రేడింగ్ అనేది హై రిస్క్ గేమ్. పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడూ ఫ్యూచర్కి గ్యారంటీ ఇవ్వదు. కాబట్టి జాగ్రత్తగా అనలైజ్ చేసి స్టెప్ వేయాలి. ఈ విశ్లేషణ మీకు ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిందని ఆశిస్తున్నాం. మళ్ళీ మరో పవర్ఫుల్ టాపిక్తో నెక్స్ట్ టైం కలుద్దాం. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.